నేత్ర శ్వాసవేదం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన నేత్ర శ్వాసవేదం ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా బ్రెత్ అండ్ వెల్నెస్తో స్టార్ట్ చేద్దాం. సైనింగ్ విత్ ధూళిపూడి కీర్తన. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ఒక సీనియర్ మాస్టర్ జ్యోతిర్మహి గారు. వారు 20 yearsగా ఈ మెడిటేషన్ జర్నీలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మీ గురించి కొంచెం వివరంగా చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. నేను హైదరాబాద్లో ఉంటాను. మా వారు కె ఈశ్వర్రాజు. నాకు 2 బాబులు. మా వారు ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మీకు ఈ ధ్యాన మార్గంలోకి ఎందుకు రావాలనిపించింది? మా వారు ఒక పాంప్లెట్ తీసుకొచ్చి, అది శ్వాస మీద ధ్యాస అంట, ఒకసారి మనం వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు. విశ్వామిత్ర పిరమిడ్ సెంటర్ ఉండేది, అక్కడ మధుమోహన్ సార్ నడిపేవారు అనమాట. సో ఆ విధంగా మా వారితో పాటు నేను ధ్యానం దగ్గరికి వచ్చాను. అది 20 yearsగా మెడిటేషన్లో ఉన్నారు కదా, ఇది మీ లైఫ్లో ఎట్లా ఉపయోగపడింది? దీనివల్ల నేను చాలా చాలా పొందాను. ఎందుకంటే ధ్యానానికి వచ్చే ముందు నాకు చాలా అసలు ఏమీ చేత కాదు, ఏమీ తెలియని తలము, అభద్రతా భావం అన్నీ ఉండి, ఇంకా ఎందుకు ఈ జీవితం, చనిపోవాలి అనే ఒక నిర్ణయంతో నేను ఉన్నాను. కానీ ధ్యానంలోకి వచ్చిన ఒక 2 monthsకే నాకు మెసేజ్ వచ్చింది, పలానా రోజుకు నువ్వు ఉండవు అని. ఆ మెసేజ్ వచ్చినప్పుడు చాలా భయం వేసింది అన్నమాట. కానీ ఏం చేయాలో తెలీదు. అప్పుడు తెలీదు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నట్టు. సో అలాగా సరే ఓకే అనుకుని అలా ధ్యానం చేయటం మొదలుపెట్టినప్పుడు పత్రిసారి ఎప్పుడూ చెప్తారు, రోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం ఉండాలి, చిన్న సాంగత్యం అని. సో ఆ క్రమంలో నేను బుక్స్ చదవటం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ నాకు ఇన్స్పిరేషను రామ్తా బుక్. అందులో రామ్తా చెప్తారనమాట, ఈ శరీరం అన్నది చాలా విలువైంది, ఇక్కడ ఏది తప్పనేది లేదు, అందరూ కరెక్టే, మీరు ఆ క్షణంలో అది మాట్లాడారంటే అది ఓకే. సో అని చెప్పారనమాట. చెప్పినప్పుడు అప్పుడు నేను సరే అయితే ఓకే. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకొని, నేను ఎందుకు ఉపయోగపడుతున్నాను, నాకు అంతా బాగానే ఉంది, ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఆరోగ్య ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు, కానీ నా మీద నాకు నమ్మకం లేదనమాట. సో అప్పుడు రామ్తా బుక్ చదివిన తర్వాత అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకొని, సరే అయితే ఈ శరీరం గురించి కూడా నాకేం తెలియదు, సరే ఏదైతే నేను జన్మ తీసుకున్నానో అంతవరకు ఈ శరీరం నిలిచి ఉంటుంది అనే ఒక ధైర్యంతో అనుకుని ధ్యానం చేయటం. తర్వాత ఓషో బుక్స్ చాలా నాలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఓషో పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం వివరంగా చెప్పండి. చేస్తూ ఉండగా, అలాగా ధ్యానం చేస్తూ ఉండగా శరీరం కాదని తెలుసుకున్నాను, మనసు కాదని తెలుసుకున్నాను, బుద్ధి కాదని తెలుసుకున్నాను. ఇది కాకుండా మనం ఒక పక్షులతో మాట్లాడటం, జంతువులతో మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు ఆటోమేటిక్గా అలాగా జరుగుతూ వచ్చింది. సో ఒకసారి మా ఇంట్లో ఒక చిన్న ఎలుక తిరుగుతుందన్నమాట. సో దాన్ని మామూలుగా ఎలకైతే అన్నీ కొట్టేస్తూ ఉంటుంది కదా. సో క్లాసుల్లో చెప్పారు, మీరు అన్నిటితో కూడా మాట్లాడచ్చు, అవి చక్కగా వింటాయి అనేసి. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అమ్మ నీకు 2 రోజులు నేను టైం ఇస్తున్నాను, ఈ లోపల నువ్వు వెళ్ళిపోతే ఓకే, లేదంటే నేను మందు పెడతాను, నువ్వు అనవసరంగా చచ్చిపోతావు, నీ ప్రాణం పోతుంది అని ప్రేమగా నేను జస్ట్ ఊరికే ఆ ఎలక అలా వెళ్తుంటే నా మనసులో ఒక థాట్ అలా వచ్చింది అన్నమాట.
ఒక రోజు అవగానే ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో ఎలకల మీద రాలేదనమాట. సో, అది చూడగానే నాకు చాలా వండర్ అనిపించిందనమాట. సో, అలాగా చెట్లతోటి చెట్ల దగ్గరికెళ్ళి ప్రేమగా వాటిని స్పృశించటం. అలాగా స్పృశించటం వల్ల ఆహ్, నాలో తెలియని ఒక ఆనందం. ఆహ్, చాలా వండర్ అనిపించిందనమాట. సో, అలాగా చేస్తూ ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉందనమాట. సో, అది పక్క వాళ్ళకి ఇబ్బందవుతుంది అనేసంటే కొట్టించేద్దాం అనుకున్నాం. దాని నిండా గూడా మనీ ప్లాంట్ బాగా పైకదాకా అల్లేసి పెద్ద పెద్ద ఆకులు వేసిందనమాట. సరే వాళ్ళని పిలిచాము. మా రాజుగారు మేము అప్పుడు పైనుండేవాళ్ళం. మా రాజుగారన్నారు కిందకెళ్తూ, "నువ్వు అప్పుడే కిందకి రాకు. ఒక గంట సేపు అయిన తర్వాత టీ పెట్టుకొని కిందకి రా" అన్నారు. సరే అని ఆహ్, లోపలంతా చాలా అలజడిగా అనిపిస్తందనమాట. ఎందుకింత అలజడిగా ఉంది? పోనీ కిందకెళ్దామా అంటే మా వారు అప్పుడే వద్దన్నారు. సరే టీ పెట్టాలి. మళ్ళీ పైకి రావాలి కదా! ఏం చేయాలి? ఏం చేయాలని సరేలే ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం అని చెప్పి మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చున్న తర్వాత అప్పుడు అనిపించిందనమాట. ఏంటిది ఈ కొబ్బరి చెట్టు మీద నేను ఇంత మమకారం ఉందా? నాకు ఇంత బాధొస్తాంది ఏంటి అని. తర్వాత అప్పుడు అర్థమైందనమాట. ఆ చెట్టు దగ్గర ఎన్నో సూక్ష్మజీవులు నివసిస్తూ ఉంటాయి. మన కంటికి కనిపించనివి, కంటికి కనిపించేవి గూడా. సో, అది మనం కొట్టేస్తున్నామంటే అవన్నీ గూడా చనిపోతున్నాయనమాట. అప్పుడు నాకు చాలా బాధ అనిపించిందనమాట. అప్పుడు నేను అనుకున్నా కళ్ళు మూసుకొని, అమ్మ తప్పనిసరి అయ్యి కొడుతున్నాము. దయచేసి నన్ను క్షమించండి. మీకింకా ఉన్నత జన్మ రావాలి అని తెలియకుండా ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ రాగానే వెంటనే ఆ కళ్ళ ముందు ఎన్నో వెలుగులు అలాగ పైకి వెళ్ళిపోతున్నట్టు కనిపించింది. చాలా వండర్ అనిపించింది. అవి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో అప్పుడు మనసంతా చాలా ప్రశాంతం అయిపోయిందనమాట. అదయిపోయిన తర్వాత అసలు వాళ్ళ ఎందుకలా జరిగింది? ఏంటి? ఏంటి? అని నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత కొన్ని రోజులకి ఏకత్వ భావన అనేసి అంటే మనం విడివిడిగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మొత్తం యూనివర్స్ తోటి మనం కనెక్ట్ అవుతాం. అందువల్ల అవన్నీ కూడా అంటే నాకు బాధ కలిగితే ఎంత బాధో అలాగే ఎదటి జీవికి అది ఏ జీవైనా కావచ్చు. పక్షులు గానీ, జంతువులు గానీ, సూక్ష్మజీవులు గానీ, మనుషులు గానీ అందరితోటి ఎవరైనా ఒక బాధ కలుగుతుంటే ఆ బాధ కూడా మనలో ఎక్స్‌ప్రెస్ అవుతుందనమాట. కానీ మనకి తెలీదు. దీన్ని ఎలాగా మనం ఫేస్ చేయాలి? ఏంటి పట్టించుకోం. వదిలేస్తాం అనమాట. కానీ ప్రతీదీ కూడా అలాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాలో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కోపము, విసుగు, చిరాకు ఇవన్నీ అందరిలోనూ ఉన్నాయి. నన్నెవరన్నా పొగిడితే ఓకే. ఆళ్ళు బావున్నారు అని అనిపిస్తుంది. నన్నెవరన్నా అంటే ఆళ్ళేంటి ఇలా మాట్లాడతారు, ఇంకా వాళ్ళతో కట్ ఆఫ్ అని అనిపిచ్చేదనమాట. కానీ ఒక పుస్తకంలో రాశారనమాట ఒక గురువుగారు. మీలో అజ్ఞానం అనే ఒక పుండుని ఏర్పరుచుకున్నారు. ఎదట వాళ్ళ మాట అన్నప్పుడల్లా ఆ పుండి రేగి మిమ్మల్ని బాధపెడతాంది. అది ఆ వాక్యం చదవగానే నాలో ఒక తెలియని ఒక అనుభూతి. ఇక అప్పటినుంచి నేను ఒక కోపం వచ్చినా, ఒక చిరాకొచ్చినా ఎదటి నుంచి ఎందుకొచ్చిందని నేను ఎదటి వాళ్ళ మీద అడగను, చెయ్యను. నన్ను నేను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టా. ఇక్కడేంటంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత నాతో నేను మాట్లాడుకోవటం, నన్ను నేను ప్రశ్నించుకోవటం, నన్ను నేను ఉన్నతీకరించుకోవటం ఇలాగా అద్భుతంగా సాగుతోందనమాట. అప్పుడు నాకర్థమైందనమాట. అసలు నేనేం మాట్లాడితే ఎదటాళ్ళు అలా ఎంత సీరియస్‌గా మాట్లాడారు. ఎప్పుడు మన వైపు మనం చూసుకోం. ఎదటాళ్ళు అన్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది. ఎదటాళ్ళు అన్నారు కాబట్టి నాకు దుఃఖం వచ్చింది అనేసి నెట్టేస్తాం. అది కాదు. కరెక్ట్ పద్ధతి ఏంటంటే మన వైపుకి తిరిగి చూసుకున్నప్పుడు మనలో ఉన్న లోటుపాట్లు బోలెడన్ని ప్లస్‌లున్నాయి, బోలెడన్ని మైనస్‌లున్నాయి. అవన్నీ కూడా నాకు తెలియటం మొదలుపెట్టిందనమాట. పెట్టిన తర్వాత అప్పుడు వాటిని సరి చేసుకోవటం. ఓకే. ఇలాగా చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రతీదీ గూడా రూపాంతరం చెందుతుందని జెప్పారు. ఆటోమేటిక్‌గా అన్నీ గూడా కోపం తగ్గింది, చిరాకు తగ్గింది, దుఃఖం తగ్గింది. ఇప్పుడు వాటి స్థానాన ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం. ఈ ఆనందం అని కూడా మనలోనే ఉంది. సో, ఎప్పుడు ధ్యానం చేస్తే ఇలా
మన స్వస్వరూపంతో అనుసంధానం. మీకు హెల్త్ పరంగా ధ్యానం ఎట్లా ఉపయోగపడింది? నాకు పూర్వం బాగా తలనొప్పి వచ్చేది. కానీ అది బయటికి ఎండలోకి వెళ్ళినా, బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అనమాట. అబ్బా, ఈ తలనొప్పి బయటికి వెళ్తున్నప్పుడు తలనొప్పి వచ్చేస్తుందేమో. ఎప్పుడో ఒకసారి వచ్చింది, కానీ ప్రతిసారి అలాగే అనుకుందాన్ని. అది ముందే వచ్చేసేది. కానీ తర్వాత తెలిసిందనమాట. పత్రి సార్ చెప్పారనమాట, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని. అప్పుడు ఆ ఆలోచన అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, అవును కదా! నేనే తలనొప్పి వస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టే వస్తుంది. సరే, ఇవాళ బయటికెళ్తున్నాను కదా! తలనొప్పి ఏం రాదు, బావుంటాను అనేసి అనుకున్నాను. ఇంక అప్పటి నుంచి తలనొప్పి రాలేదు. ఆ తలనొప్పి తగ్గింది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగున్నాను. మీరు కొత్త వారికి ఏం సందేశం ఇస్తారు? ధ్యానం అనేది అత్యంత చాలా అవసరమైనది. ఎందుకంటే మనకి తెలియకుండానే ఏదేదో ఆలోచించేస్తాము. అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత బాధపడతాం. కానీ అదే ధ్యానం చేస్తే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అయన్నీ కూడా తెలుస్తాయి. అవన్నీ నేను తెలుసుకున్నాను. అందుకనే ఫండమెంటల్స్‌గా నాకు ఎవరికైనా ధ్యానం చెప్పాలంటే ఫస్ట్ నుంచి మొదలుపెడతా. ధ్యానం ఎందుకు చేయాలి, ఏంటి అవన్నీ కూడా అనమాట. దానివల్ల కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది ఉండాలి. ఉంటే మనలోనే అనంతమైన ఆనందం ఉంది. అవన్నీ కూడా మనమే తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ అమ్మా. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో సీనియర్ మాస్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ. మన నేత్ర శ్వాసవేద ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ అవుట్ విత్ ధూళిపూడి కీర్తన.